ఒకరోజు బుద్ధ భగవానుడు ఆనందంతో కలిసి భిక్షువులు ఉండే విహారాలన్నింటినీ పరిశీలించుకుంటూ ఒకనొక భిక్షువు విహారంలోనికి వెళ్ళారు. వెళ్తే ఆ భిక్షువు ఉదరవ్యాధితో బాధపడుతూ మలమూత్రాదులు తనలోనే దొర్లుతూ కింద పడి ఉన్నాడు, బాధపడుతున్నాడు అనమాట. అప్పుడు ఏం చేశారు, దొరుకుతున్నాడు. భగవంతుడు వాణిని సమీపించి, భిక్షువు నీకు ఏమీ వ్యాధి అడిగాను. వాడు కడుపులో జబ్బు అని జవాబిచ్చాడు. భిక్షువులు ఎవరైనా నీకు పరిచర్య చేస్తున్నారా అని అడిగింది. దేవా, ఎవరికి కొరగాని వాడను, నన్ను ఎవరెందుకు చూస్తారు? భిక్షువు దీనముగా సమాధానం ఇచ్చాడు. అంత బుద్ధదేవుడు ఏమన్నాడా, ఆనందంతో నీటిని తెప్పించి తాను నీరు పోస్తూ ఆనందంతో కడుగుతాడు. ఇద్దరు ఆనందం కడుగుతాడు, బుద్ధ భగవానుడు నీరు పోస్తాడు అనమాట. తలవైపు భగవంతుడు పట్టి, కాళ్ళవైపు ఆనందుడు పట్టి ఎత్తి మంచంపై చేర్చారు. భిక్షువులందరినీ సమావేశపరిచి, ఓ భిక్షువులారా, కావలసినప్పుడల్లా సేవ చేయుటకు భిక్షువులందరికీ తల్లిదండ్రులు లేరు, ఎవరూ లేరు కదా. కష్టకాలంలో ఒకరినొకరు తోడుకుని ఆదుకుని తోడ్పాటు చేసుకోవాలే కానీ ఇలా ఉండకూడదు. రోగిని సేవించినట్టయితే నిజానికి నన్ను సేవించినట్టే. గురువునైనను ఉపాధ్యాయుడినైనను శిష్యునికైనను, ఆఖరికి శిష్యుడికి కూడా గురువుకి శిష్యుడికి ఉపాధ్యాయుడికి బ్రహ్మచారికైనను వేరెవ్వరూ లేరనుకోండి, సంఘమునకైనాను సేవ సేవ చేయాలంటే ఇంతమందికి సేవ చేయాలి. ఎవరో లేకపోతే సంఘానికైనా సరే సేవ చేయాలి. ఇటుగా చేయకపోతే దుష్కృతం ప్రాప్తించదు. దుష్కృతం అంటే చెడ్డ కర్మ అనమాట. చెడ్డ కర్మ చేసినట్టుగా మనకి ప్రాప్తి కలుగుతుంది. ఇప్పుడు బుద్ధ భగవానుడు ఆ రోజుల్లోనే ఇలా చేశారంటే ఒక గురుస్థానంలో, ఒక దైవస్థానంలో ఉండి ఇలా ప్రతి ఒక్కరిని పర్యవేక్షించుతూ ఎలా ఆ సమయానికి తగినట్టుగా తను చెప్తూ అలా ఆనందంతో చూస్తూ ఇలాంటి ఎన్నో 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 బుద్ధ చర్యల్లో మనం గమనిస్తాం అనమాట. ఆశ్చర్యంగా ఉంటుంది, అభ్రంగా ఉంటుంది. తెలుసుకోవాలి. మనం కూడా మనకు సంబంధం లేదు, మనం సేవ చేయకూడదు అని అనుకోకూడదు. ఎవరు లేని వాళ్ళకి మరి మానవత్వ రీత్యా అందరూ మనుషులమే కదా, అలా సేవ చేసుకుంటూ అలా ఉండాలి. వీలైనంత వరకు సంఘానికంటే సంఘంలో ఎవరు ఉంటారు, 10 మంది 20 మంది 100 మంది అలా కలిస్తేనే సంఘం. ఆ సంఘంలో ఎవరికేమొచ్చినా సరే మనం వంతు సహాయం చేయాలి. అవసరమైతే ఇలాంటి పరిచర్యలు కూడా చేయాలి. పరిచర్యలు చేసినందువల్ల మనం ఏం తగ్గిపోము. రోగిష్టికి, రోగాలు ఉన్న వాళ్ళకి, కష్టాలు ఉన్న వాళ్ళకి మన వంతు మనం సహాయం చేయాలి. దీని నుంచి మనం ఇదే నేర్చుకోవాలి.